వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నుంచి మనకు 56 రకాల అంటే 56 పోస్టులు విడుదల చేయడం జరిగింది. 17 రకాలైనటువంటి పోస్టులకు సంబంధించింది 56 పోస్టులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ డేట్ కూడా చూసుకున్నట్లయితే 15/3/2025 అంటే మొన్న 15వ తారీఖు ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఒకసారి చూద్దాం. స్టెనోగ్రాఫర్ సెకండ్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు, ట్యాక్స్ అసిస్టెంట్కు 28 పోస్టులు, మల్టీ టాస్కింగ్కు 26 పోస్టులు. శాలరీ కూడా చూసుకున్నట్లయితే 25,000 రూపాయల శాలరీ నుంచి 81,000 రూపాయలకు శాలరీ. నెక్స్ట్ టోటల్ పోస్టు చూసుకున్నట్లయితే 56 పోస్టులు. దానికి సంబంధించింది ఒకసారి ఏజ్ కూడా చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. ఏజ్ రిలాక్షన్ చూసుకున్నట్లయితే ఓబీసీ వాళ్ళకి 5 సంవత్సరాలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి 10 సంవత్సరాలు, అంటే 27 + 10 అంటే 37 ఇయర్స్ వరకు మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ కూడా క్వాలిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ సెకండ్ చూసుకున్నట్లయితే 12th క్లాస్ పాస్ ఈక్వల్మెంట్, అంటే ఏ విభాగంలో 12th క్లాస్ పాస్ అయినా సరే ఆ క్యాండిడేట్ అనేది అప్లికేషన్ పెట్టుకోవచ్చు స్టెనోగ్రాఫర్. అదేవిధంగా ట్యాక్స్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే డిగ్రీ రికగ్నైజ్ యూనివర్సిటీ, అంటే ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్ ట్యాక్స్ అసిస్టెంట్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మెట్రికులేషన్ ఆఫ్ ఈక్వల్మెంట్ పాస్, అంటే 10th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మొత్తానికి సంబంధించిన నోటిఫికేషన్లో ఒక పోస్టులు కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 26 పోస్టులు అండి, ట్యాక్స్ అసిస్టెంట్కి 28 పోస్టులు. ఇక్కడ శాలరీస్ కూడా చూసుకున్నట్లయితే 25,000 నుంచి మనకి 81,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన ఇంకా మనకు 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు అర్హులు, అంటే 10th క్లాస్ లెవెల్ నుంచే మనకు పోస్ట్ ఇవ్వడం అనేది జరిగింది అనేది మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ దానికి సంబంధించిన ఒక్కసారి 17 రకాల పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే మెన్స్కి అబ్బాయిలకి 41 పోస్టు, అమ్మాయిలకి 15 పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. ఏ విభాగంలో అంటే అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, హాకీ, ఫుట్బాల్, క్రికెట్, చెస్, కబడ్డీ, అంటే ఇక్కడ క్లియర్గా నేను చదివేటప్పుడు మీకు అర్థమవుతుంది ఇది స్పోర్ట్స్కి సంబంధించినటువంటి జాబ్స్ అండి. అయితే స్పోర్ట్స్ అన్నబడి ఫస్ట్ స్కిప్ చేస్తారండి, ఎందుకంటే మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదు అది ఇది అని. గుర్తుపెట్టుకోండి, మనకు 10th క్లాస్ లెవెల్లో కూడా మనకు స్పోర్ట్స్లో పాల్గొన్నా సరే ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. 10th క్లాస్ లెవెల్ నుంచి కూడా మనకు స్పోర్ట్స్ ఏ విభాగంలో స్పోర్ట్స్లో పాల్గొన్నా దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సర్టిఫికేట్ ఉన్నా, అంటే మండల్ లెవెల్లో స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉన్నా కూడా మన అప్లికేషన్ అని పెట్టుకోవచ్చు. అందుకే ఎందుకని గుర్తు చేస్తున్నాను, 10th క్లాస్ లెవెల్ నుంచే మనకి స్పోర్ట్స్ అనేది ఉంటుంది. కాబట్టి స్పోర్ట్స్లో 10th క్లాస్ లెవెల్లో ఏ విధమైన స్పోర్ట్స్లో పాల్గొన్న అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఇక్కడ క్లియర్గా, ఎందుకంటే చాలా తక్కువ పోటీ ఉన్నటువంటి పోస్టులు కాబట్టి ఎవ్వరు కూడా అప్లికేషన్ పెట్టుకోరు. ఖచ్చితంగా అనేది అప్లికేషన్ పెట్టుకోండి అనేదానికి నేను మరీ గుర్తు చేస్తున్నాను. అప్లికేషన్ యొక్క డీటెయిల్స్, లాస్ట్ డేట్ అవన్నీ క్లియర్గా ఒకసారి చూసుకున్నట్లయితే అప్లికేషన్ యొక్క లాస్ట్ డేటు ఏప్రిల్ 5వ తారీఖు అండి, అంటే 5/4/2025 ఏప్రిల్ 5వ తారీఖు వరకు లాస్ట్ డేట్గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారానే మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఈ తక్కువ పోటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ అనేది అప్లికేషన్ పెట్టుకోండి. మన సొంత రాష్ట్రంలోనే మనకు పోస్టింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందరూ మర్చిపోకుండా సర్టిఫికెట్ ఉందా లేదా అనే దానికంటే మన గ్రూప్లో స్పోర్ట్స్లో పాల్గొన్నా, ఇండివిజువల్గా పాల్గొన్నా, ఏ సర్టిఫికేట్ ఉన్నా అప్లికేషన్ అనేది పెట్టుకోండి. స్పోర్ట్స్లో ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, చాలా తక్కువ పోటీ ఉంది కాబట్టి చాలా మంచి పొజిషన్లో ఉన్నటువంటి జాబ్స్ అండి. మర్చిపోకుండా అప్లికేషన్ పెట్టుకోండి. వీడియో కానీ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ బాగుంటే లైక్ చేయండి, బాగా లేకపోతే డిస్లైక్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.